మన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి త్వరగా ఒక వాక్యాన్ని మనం చదువుకొని సమయాన్ని ముందుకి సాగిపోదాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకుందాం. ఒక మాటను మనము చదువుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు ఆ తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికిందని వారితో చెప్పును కదా. చాలు, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన నామను ప్రభా, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకున్నాం ప్రభా. ప్రారంభ ప్రార్థన పాటలను ప్రభా, కీర్తనములు స్తుతి ఆరాధన ప్రభా, నీ నామముని గణపరుచుకున్న మా దేవానికి వందనాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, నీ వాక్యం మేము చదువుకుని ఉండగా ప్రభా, మాకు విలిసి మీరు మాకు వడ్డించండి ప్రభా. వినగలని చెవులు గ్రహించిన మనస్సును అర్థం చేసుకొని వాటిని అంగీకరించే మనసును ప్రభా మాకు అందరికీ దయచిన ప్రభా. అయా, నీ నోటి బోలిగా మనం వాడుకుని మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక స్త్రీకి ఎన్ని వెండి నాణ్యాలు ఉంటాయా? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాలు ఒకటి ఏమైందంటే ఒకటి పోయింది. అది పోయిందని చెప్పేసి ఆమె వదిలిపెట్టలేదు. ఏం చేస్తుందంటే చక్కగా దీపం వెలిగించి ఆ చక్కగా ఇల్లు ఊడ్చి అది దొరికే అంత వరకు ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా ఎదుగుతుంది. యేసు ప్రభువు వారు కూడా చాలా ఉపమానాలు చెప్పారు. ఈ 11వ వచనం మనం గమనించినట్టు అక్కడ 2 కుమారుల గురించి చెప్పాడు. ఆ ఉపమానం, ఒక తండ్రి ఒక చిన్న కుమారుడు ఆ దూర ప్రాంతానికి వెళ్ళి ఆ ఆస్తి నిమ్మని చెప్పి అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. అంత మాత్రమే కాకుండా తప్పిపోయిన గొర్రెల గురించి కూడా అక్కడ చెప్పాడు. ఆ 15వ అధ్యాయం 1-2 వచనం చదివినట్లయితే అక్కడ తప్పిపోయిన గొర్రెల గురించి మనం చెప్పాడు. ఇక్కడ మళ్ళీ 8వ వచనం మనం వచ్చేలేకే ఆ 10 వెండి నాణ్యాల గురించి చెప్పాడు. 11వ వచనం కానీ మనం వచ్చేలేకే అక్కడ 2 కుమారుల గురించి, తండ్రి గురించి ఇక్కడ చెబుతున్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉపమానాలు, ఎన్నో ఉపమానాలు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తప్పిపోయిన నాణ్యం గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, నాణ్యము మనం గమనించినట్లయితే వెండి నాణ్యం అనగానే అది పరిశుద్ధికి చూసినగా ఉంది. అంత మాత్రమే కాకుండా అనేకమైన పరిశుద్ధికి వాటికి సూచనగా ఉంది. ఈ వెండి నాణ్యాలు అనేకమైన బైబిల్లో చాలా ఉంది. వెండి నాణ్యాలు మనం గమనించినట్లయితే అది దొరికి వరకు ఆమె ఏం చేస్తుంది, ఆ ఇల్లు ఊడిచి చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. అందుకని ఆమె దొరికినప్పుడు తన చెలికాలను పిలిచి నాతో కూడా సంతోషించండి. ఏంటంట, తప్పిపోయిన దొరికితే చాలా సంతోషం ఉంటుంది. అది అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఏదైనా తప్పిపోయినప్పుడు దొరికినప్పుడు అది చాలా రెట్టింపు ఆనందం, సంతోషం కలిగింది. అది పోగొట్టుకున్నప్పుడు బాధగా ఉంటుంది. మళ్ళీ అది దొరికిందంటే ఆ సంతోషం చెప్పలేని సంతోషం. ఒక డబ్బు పోగొట్టుకున్నా సరే, వెండి బంగారం పోగొట్టుకున్నా సరే, వెండి నాణ్యాలు పోగొట్టుకున్నా సరే, అది బీడవ చోట ఎక్కడో ఒక మూలన ఎక్కడో దొరికినప్పుడు అది చాలా సంతోషం. ఆ సంతోషం పట్టలేని సంతోషం. పోగొట్టుకున్న దాన్ని మర్చిపోయినప్పుడు, కొన్ని దినమైనప్పుడు దొరికినప్పుడు ఆ సంతోషం పట్టలేని సంతోషం. అందుకని వాళ్ళ చెలికలను పీపించి నాతో కూడా సంతోషం. ఆమె దీపం వెలిగించింది. ఏంటంట, దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా దాన్ని వెతుకుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా వెతుకుంది. అందుకని దొరికినప్పుడు నాతో కూడా సంతోషించని, తప్పిపోయిన నాణ్యము దొరికిందని ఆమె సంతోషించమ్మ. చూడండి, యెషయా గ్రంథం ఒక మాట చదివినట్లు అక్కడ మాట 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 19వ వచనం మాట చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట్లాడి ఆ మాటను కూడా మనము చదువుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 19వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. 40వ అధ్యాయము 19వ వచనం. విగ్రహములను చూడగా
ఆ విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయాను. కంసాలి దానిని బంగారు రేకులతో దానికి వెండి గొలుసులను చేయను. ఏంటంట? వెండి గొలుసులను చేయను అంటే వెండితో చేసిన గొలుసులను చేయను. చూడండి, విగ్రహము చూడగా శిల్పి దానిని ఏం చేశాడంట? పోత పోస్తాడు. అంటే విగ్రహమును చూడనగానే దాన్ని శిల్పి ఏం చేస్తాడంటే దాన్ని పోత పోస్తాడు, దాన్ని చక్కగా చెక్కుతాడు, దాన్ని శిల్పిగా చక్కగా చెక్కి దాన్ని రూపమనేసి దాన్ని చక్కగా చెక్కి దాన్ని పోత పోస్తాడు. అంత మాత్రమే అక్కడ మనం గమనిస్తున్నట్టు ఆ కంసలి వాడు దాన్ని బంగారు రేకులతో ఏం చేస్తున్నా? కంసలి వాడు దాన్ని బంగారముతో రేకులతో పొదుగును. సో బంగారము చేసినప్పుడు ఎలా చేస్తారంటే ఒక వెండి దాంట్లో ఒక మంటలో దాన్ని వేసి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని బాగా కాలుస్తారు. ఒక బంగారం ఒక మెలుగు రావాలంటే ఏం చేస్తారు? దాన్ని బాగా అగ్గిలో కాలుస్తారు. అగ్గిలో కాల్చి దాన్ని తయారు చేస్తారు. బంగారు కమ్మిని కానీ ఉంగరాన్ని కానీ ఏం చేసినా సరే అగ్గిలో నుండి దాన్ని పూత పోసి బాగా కాల్చి దాన్ని మేలిని బంగారముగా చేస్తారు. అలాగే కంసలి వాడు ఏం చేస్తుంటే దాన్ని రేకు చేసి దాన్ని తయారు చేస్తున్నాడు, వెండి గొలుసులతో చేస్తున్నాడు. అంత మాత్రమే మనం గమనిస్తున్నట్టు చూడండి, ఆ ఏబు గ్రంథం మనం గమనిస్తుంటే 28వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తున్నట్టే అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. ఏబు గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం కూడా ఒక మాటను మనము చదువుకుందాం. అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 28వ అధ్యాయం ఏబు గ్రంథము 1వ వచనం చదువుకుందాం. వెండికి గని కలదు, స్థలము కలదు. ఇనుము మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు రాగి తీయును. మనుషులకు చీకటికి అంతం కలుగ చేయుదును, గాఢంధకారములోను అంధకారములోను రత్నములను. చూడండి, ఇక్కడ వెండి ఎక్కడి నుంచి వస్తుందంట? గవిలో నుండి వస్తుంది. అంటే ఒక అగ్ని ఒక భూమిలో నుండి ఒక గరిమిలో నుంచి వస్తుంది. వెండి రావాలన్నా సరే, బంగారం రావాలన్నా సరే దేని నుండి వస్తుందంటే ఒక భూమిలో నుండి వస్తుంది, భూమిలో నుండి వస్తుంది. అందుకని వెండి నాణ్యాలు దేనితో పోల్చాలంటే మనుషులతో మనం పోల్చాడు. వెండి నాణ్యములు దేనితో పోల్చినట్లయితే మనం గమనిస్తున్నట్టు చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తున్నట్లయితే అక్కడ కూడా చక్రం మాట ఆ మాట మనము చదువుకున్నాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం మాట చదువుకుందాం. అక్కడ కూడా చక్రం మాట ఆ మాట మనము చదువుకుందాం. యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించినట్టే యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమందునము, నీవు మాకు కుమ్మరి వాడవు. చూసారా? ఎవరంట మనకు తండ్రి? యెహోవా నీవే మాకు తండ్రివి. మేము ఎలాంటి వాళ్ళం అంటే మేము జిగటమందు లాంటి వాళ్ళము, మట్టి లాంటి వాళ్ళము. కొమ్మడి నీవే, జిగటమందుగా తయారు చేసేవాడు నీవే. కొమ్మడి తనకి ఇష్టమైన రీతిలో తన కొండలు తయారు చేస్తాడు. చూడండి, ఒక మాట చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1-2 మాట చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. ఆ మాట మనం చదివి అంటే మన ప్రభువారు ఎవరంటే కుమ్మడి, నన్ను తయారు చేసిన ఒక కుమ్మడి లాంటి వాడు మన ప్రభువు. చూడండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1-2 చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రతిష్టమైన వాక్కు, నీవు లేచి కుమ్మడి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాట నీకు తెలియచేయను,
నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె పైన పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టుతో చేసిన కుండ వారి చేతుల విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకిత్తమైనట్లుగా దానితో మరొక కుండ చేసిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇది పెద్ద చెప్తున్న మాట ఏంటంటే, ఇది మనం వెళ్ళి కుమ్మరి వద్దకు వెళ్ళు, నా మాట నీకు అక్కడ తెలియజేస్తాను. ఏం తెలియజేస్తాంటే, కుమ్మరి విన్నప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే, కుమ్మరి ఒక జిగటమును తీసుకొని ఒక సారె పైన కుండను తయారు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక కుండను తయారు చేస్తున్నాడు. జిగటమును తీసుకొని మెత్తటి మన్నును తీసుకొని ఒక కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ కుండ అతని చేతుల నుండి ఏమైపోయిందంటే విడిపోయిందని చెప్పేసి ఆ మట్టిని పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. ఇసుక పుట్టు అని చెప్పేసి పని చేస్తుంటే మళ్ళా చేసిన పని విఫలమైపోయిందని చెప్పేసి నష్టపడి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. కానీ మళ్ళా ఆసక్తితో మళ్ళీ ఏం చేశాడంటే మరలా తీసుకొని సారె పైన పెట్టి తమకిత్తమైన రీతిగా మరుగుకుండా చేశాడు. మన దేవుడు కూడా ఎన్నోసార్లు మనం విడిపోతూ ఉంటాము, దేవునికి దూరంగా మనం బ్రతుకుతూ ఉంటాము. ఒకసారి గొడవలైనప్పుడు, పాపం ఉన్నప్పుడు, శాపం ఉన్నప్పుడు, కొన్ని సందర్భంలో దేవునికి మనం విడిపోతూ ఉంటాము, మందం మానుకుంటాము, దేవుని మనం విడిచిపెడతా ఉంటాము. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే విడిచిపెట్టకుండా కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరందరూ నా చేతుల్లో మీరు ఉన్నారు. కుమ్మరి చేతికి ఆ మట్టి పైన అధికారం ఎలాగున్నదో, ఒక కూజ చేయాలన్నా సరే, ఒక కొండని చేయాలన్నా సరే, ఒక మట్టి పాత్రలను ఇన్ని రకాలుగా చేయాలన్నా సరే ఆ కుమ్మరికి ఇష్టమైనది. కూజ చేయాలన్నా సరే అందులో పాత్రలు ఏమున్నాయంటే ఒక మట్టి వాటిలో అన్నం కూర వండుకునేవాళ్ళు, మట్టి సెట్లో వండుకునేవాళ్ళు. అది చూసినప్పుడు ఆ మట్టితో తిన్నప్పుడు ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే మట్టి దాంతో ఒక కూర వండుకోవాలన్నా సరే, ఒక అన్నం వండుకోవాలన్నా సరే మట్టి దానితో ఒక సట్టితో తయారు చేసేవాడు కుమ్మరి. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే అంత మాత్రమే కాకుండా మనం పెరుగు పెట్టుకోవాలన్నా సరే, మజ్జిగ తోడేసుకోవాలన్నా సరే, ఒక కూజాల మట్టి కూజాల మనము వాటిపై మనం ఉంచేవాళ్ళము. కుమ్మరి తనకి ఇష్టమైన రీతిగా ఎన్నో రకమైన వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారంటే వాళ్ళు కుమ్మరిపై మట్టిపై అధికారం ఉంది. నువ్వు ఎందుకు నన్ను ఇలా చేశావు అని అధికారం మనకు లేదు. దేవుణ్ణి మనం ప్రశ్నించే అధికారం మనకు లేదు. నన్ను ఎందుకు నా ముక్కు ఇలా చేశావు, నా కన్ను ఎందుకు ఇలా చేశావు, నా రూపం ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అధికారము కుమ్మరిపై మనం అడిగే అధికారం మనకు లేదు. కుమ్మరి తనకి ఇష్టమైన రీతిగా ప్రతి మనిషిని తన రూపంలో తన పోలుకు చెప్పిన తయారు చేశారు. చూడండి, ఆదికాండం మనం గమనిస్తున్నట్లయితే, ఆదికాండం 1:26 గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటను మనము చదువుకుందాం. ఆదికాండము 1:26 ఒక మాటను మనము చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము, వారు సముద్రపు చేపలను చాలు. ఇక్కడ గమనిస్తున్నట్టు చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. చూసారు, ఎవరి పోలిక అంటే మనము దేవుని పోలికగా మనం ఆయన స్వరూపంలో ఉన్న వాళ్ళం. ఆయన పోలికగా మనం ఉన్నామా? దేవుడు ఎలాగైతే దేవుడు ఉన్నాడో ఆయన రూపంలో ఆయన పోలిక చెప్పిన ప్రతి మనుష్యుని రూపించిన వాడాయన. అందుకని దేవుడి కంటే కొంచెం తక్కువ దేవుడు మనం ఏం చేసింటే మనం రూపించిన వాడు. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చదివితే, కీర్తన గ్రంథం 8వ కీర్తన 4వ వచనం మాట చదివినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంది. ఆ మాటను మనము చదువుకున్నాం. కీర్తన గ్రంథము 8వ కీర్తన 4వ వచనం మాటను మనం చదువుకున్నాం. అక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుకున్నాం. దేవుడు ఏ పొడుగు చెప్పినా, ఏ రూపంలో, ఏ దేవుడి కంటే కొంచెము తక్కువ వారిగా దేవుడు మనం రూపించి ఉన్నాడు. చూడండి, 8వ కీర్తన 4వ వచనం, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వారు ఏ పాటి వారు
నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? నీవు దేవుడి కంటే వాడి కొంచెం తక్కువదిగా నీవు చేసి ఉన్నావు. మహిమ ప్రభావములు వారికి కిరీటముగా ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పని మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలు ఎక్కయు, ఎడ్డలు ఎక్కయు, అడవి మృగములు ఎక్కయు, చాలమ్మా. చూడండి, మనం గమనించినట్టు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పార్టీ వాడు? నీవు నరపుత్రుని దర్శించినట్టు వాడు ఏ పార్టీ వాడు? దేవుని కంటే కొంచెం తక్కువ నీ వాడిని చేసి ఉన్నావు. ఏంటంటే మనం ఎలా చేసి ఉన్నామంట? దేవుని కంటే కొంచెం తక్కువ దేవుని మనం రూపించి ఉన్నాడు. ఆడ ఎలా ఉన్నాడో, ఏ పొలకు చెప్పుడు మనం ఉన్నామో దేవుని మనం ఆడాగనే మనం రూపించి ఉన్నాడు. దేవుని కంటే కొంచెం తక్కువ చేసి ఉన్నాము. దేవుడు ఎంతో మనుషులకి ఎన్నో జ్ఞానం ఇచ్చాడు. ఏది సృష్టించాలన్నా సరే మనిషికి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరంటే ప్రభువే జ్ఞానం ఇచ్చిన వాడు. ఒక లైట్ని తయారు చేయాలన్నా, ఒక హెలికాప్టర్ తయారు చేయాలన్నా, ఒక విమానం తయారు చేయాలన్నా సరే మనిషికి జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. అంత జ్ఞానం ఇచ్చిన వాడు ప్రభువే అయి ఉన్నాడు. అందుకని దేవుడి కంటే కొంచెం తక్కువ నువ్వు చేసి ఉన్నావు. దాంట్లో ఒక ఆపరేషన్ చేయాలంటే, ఒక కిడ్నీ ఆపరేషన్ కానీ, ఒక గుండె ఆపరేషన్ ఏది చేయాలన్నా సరే ఆ జ్ఞానము చదవడంలో ఉన్న జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఏమొచ్చి అంటే దేవుడే జ్ఞానం ఇచ్చిన వాడు. అందుకని మీకు జ్ఞానం ఎవరికైనా కొదువుకునేలా మీరు నన్ను అడగండి, నేను ఎవరిని గద్దెప్పుకునే ధారాళముగా నేను జ్ఞానము దయచేస్తానని యాకోబు రాసిన పత్రిక ఉంటుంది మాట. 8వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక ఉంటుంది ఆ మాట. చూడండి, యాకోబు రాసిన పత్రిక మనం గమనిస్తుంటే అక్కడ మాట ఉంటుంది, చక్కని మాట. మాట చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మాట చదువుకున్నా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పై నుండి వచ్చి జ్ఞానము అది మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత మృదువైనది, సులువుగా లోబడింది, కనికరముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారులైనను. చూడండి, ఏంటంట పై నుంచి జ్ఞానం ఎలాంటిదంటే అది మృదువైనది, పవిత్రమైనది, సులభముగా లోపడినది. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటున్న మాట అంటే 15వ వచనం ఒక మాట చదివినట్లయితే మీలో జ్ఞానము కొదువు ఉన్నాయో మీరు నన్ను అడగవలనని ఉంటుంది ఆ మాట. 15వ వచనం పట్టుకుంది 3:15. భూ సంబంధమైనది, యాకోబు రాసిన పత్రిక 1వ మీలో జ్ఞానము 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు ఉన్న ఎడల అతను దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయవాడు. చూసారా? అయితే అడుగువాడు ఏమాత్రం సందేశము లేకుండా విశ్వాసముతో అడగవలను. చూసారా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకున్నాడలా అతను దేవుణ్ణి అడగవలను. ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. నీకు బైబిల్ చదివే జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడగాలి. అప్పుడు జ్ఞానము దేవుడు దయచేస్తాడు. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడే నీకు ఆరోగ్యం కలగజేవాడు ఆయనే. అందుకని జ్ఞానము కొనుక్కున్నాడు. ఎవరిని అడగాలంటే దేవుణ్ణి మనం అడగాలి. మనుషుని అడగటం కాదు, మనుషుని దగ్గరగా వెళ్ళి మనం అడగటం కాదు, కానీ మనం దేవుణ్ణి మనం అడిగేవాడిగా మనం ఉండాలి. అందుకని ఆయన ఎవరిని గద్దెప్పకుండా ధారాళము ఆయన జ్ఞానం దయచేవాడని మనం తెలియజేస్తామాట. అంత మాత్రమే కాకుండా ఇంకొక వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, ఏబు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం కూడా మాట చదువుకున్నాం. ఇంకో 2 మాటలు చెప్పి ముగించేస్తా. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం మాట చదువుకున్నాం. ఏబు గ్రంథము 4వ అధ్యాయము
19 వచ్చిన చదువుకుందాం. 4:19. జిగట మట్టి మట్టిలో పుట్టిన వారి యందు చాలు. 4:19. జిగట మట్టు జిగట మట్టి ఇళ్లలో నివసించు వారి యందు మట్టిలో పుట్టిన వారి యందు చూడండి, మనం గమనించినట్టు ఎక్కడ మనం పుట్టిన వారం అంటే మట్టిలో పుట్టిన వారం మనము. అందుకనే ఈ శరీరం మట్టి కనుక మరలా ఈ శరీరం ఏపైంది మరలా మన్నికే చేరిద్ది. మనం ఎలాంటి వాళ్ళం అంటే మట్టి లాంటి వాళ్ళము, మట్టిలో పుట్టిన వాళ్ళము. అందుకే మనం భూస్థాపన వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మట్టికి మట్టిగాను, బూడిదికి బూడిదిగాను, దుమ్ముకు దుమ్ముగాను అని అంటాం. అంటే ఎందుకు ఈ మట్టి శరీరాన్ని మనం ఏం చేయాలి, మట్టికి మనము అర్పిస్తాం. అంటే శరీరము మట్టే కాబట్టి మరలా మనం తిరిగి మరలా మనం మట్టికే మన్నైపోతాం. అంటే ఈ మట్టి ఘటాలలో దేవుడు ఏం పెట్టండి, మహిమైశ్వరం పెట్టాడు. ఏం పెట్టాడు? మట్టి ఘటాలలో దేవుడు మహిమైశ్వరం పెట్టి ఉన్నాడు. ఈ మహిమైశ్వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ఆత్మను దేవుడు మనకి పెట్టాడు. ఏం ఆత్మ మనకి పెట్టాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి పెట్టాడు. గొర్రెలకి, ఎద్దులకును, పశువులకి ఆత్మ ఉండదు. ఉండుదా? ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉండదు. అది చనిపోతే భూమికి వెళ్ళిపోవాల్సిందే. అంటే దేవుడు ప్రత్యేకంగా మనకి ఏం పెట్టాడు? పరిశుద్ధాత్మను మన లోపల పెట్టాడు. మనం చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడిని రిలీజ్ చేయలేదు. అందుకనే ఈ మట్టి గతంలో దేవుడు మహిమైశ్వరు అంటే ఆత్మ, దేవుని యొక్క ఆత్మను మనలో ఉంచాడు. ఆయన జీవ ఆత్మ మనలో ఊదాడు. ఏం చేశాడు? ఆయన జీవ ఆత్మ మనలో ఊదాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే చివరి వాక్యం చదువుకున్నట్లయితే అక్కడ మాట చదివినట్లయితే ఆ మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుని మాట చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 4-3 వచనం చదువుకుందాం. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిన నీవు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలెను ముందులనియు దేవునికి తెలియనియు మీతో చాలమ్మా. చూడండి, ఇక్కడ ఎవరు రూపంలో అంట ఆ సర్పం ఏమని చెప్తుందంటే మీరు చావునే చావరు. ఏంటంట? మీరు చావునే చావరు, ఆ తిరు దినమున మీరు దేవతల వలె మీరు ఉంటారు. మనం ఎవరి పోలికలో మనం చేయబడ్డామంటే దేవుడి పోలికలో మనం చేయబడ్డాము. అంటే సాతాను ఏమని చెప్తుంది? మీరు చావునే చావరు, మీరు దేవతల రూపం వంటి వారు ఉంది. దేవతల వల్ల మీరు ఉంటారు, దేవతల వల్ల మీరు ఉంటారు. చూడండి, ఇక్కడ దేవుడి పొడుగు చెప్పిన మనుషులను తయారు చేసే దేవుడు ఇక్కడ సర్పం వచ్చి ఏమని అబద్ధం ఆడుతుంటే మీరు చావనే చావు, మీ దేవతల వల్ల మీరు ఉంటారు. దేవతలు పాపం చేసినప్పుడు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మీరు పడదోయబడ్డారు. దేవదూతలు పాపం చేసినప్పుడు ఆకాశం భూమికి పడదోయబడ్డారు. అంటే సర్పం ఏమని చెప్తాను, మీ దేవదూతల వల్ల మీరు ఉంటారు. దేవుడి పొడుగు చెప్పిన దేవుడు మనం తయారు చేస్తే సర్పం మేము దేవదూతల వల్ల మేము ఉంటాం, మీ కన్నులు తెరవబడుతుంది, మీకు చావనే చావలని సర్పం విత్తుగా అబద్ధవాడినప్పుడు వాళ్ళు తిని పండును తిని వాళ్ళు పాపం చేస్తారని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ 10 వెండి నాణ్యములు పోగొట్టుకున్నప్పుడు ఆమె ఇల్లు ఓడిచి దాన్ని శుభ్రంగా ఓడిచి దాన్ని దొరికి వరకు దాన్ని వెతికి దొరికినప్పుడు సంతోషించడం మనం చూస్తున్నాం. వెండి నాణ్యములు భూమి నుండి వస్తుంది, అగాధం నుండి భూమి నుండి వెండి కానీ బంగారం నుండి ఆ భూమిలో నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మట్టి వంటి వాళ్ళము, దుమ్ము లాంటి వాళ్ళం. మనల్ని దేవుడు ఏం చేసంటే ఆయన పొడుగు చెప్పిన మనం రూపించిన వాడుగా ఉన్నాడు. వెండి కానీ బంగారం కానీ వెండి గొలుసులు కానీ ఇవన్నీ చాలా ఉంది బైబుల్. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. దేవుడు
వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాం. నువ్వు ఏ విషయంలో నువ్వు తప్పిపోయి ఉన్నావు? వెండి నాణ్యంలో తప్పిపోయినట్లుగా దేవుడు ఆయన రూపంలో ఆయన పోలిక చెప్పిన చేసి ఉన్నాడు. ఇరిమియా దగ్గరికి చెప్తున్న మాట, ఇరిమియా ఎల్లు, నా మాట నీకు నేను తెలియజేస్తాను. ఇరిమియా జిగట మన్నుంటికి ఆ కుమ్మరి ఇంటికి పోయినప్పుడు అతను పని చేస్తూ ఉన్నాడు, అతను గమనిస్తూ ఉన్నాడు. జిగట మన్నును తీసుకొని ఆ సారి పైన పెట్టి దాన్ని తయారు చేస్తున్నాడు. ఒక కుమ్మరి చేతిలో ఆ మట్టికి అధికారం ఉన్నట్లుగా దేవుడు నీకు నాకు దేవుడు ఆయన అధికారిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ లాగా మీరు నా చేతుల మీద ఉన్నాడు. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఎలాగైతే ఉన్నదో మీరందరూ మీరు నా చేతుల మీద ఉన్నారు. నా రూపంలో, నా పోలిక చెప్పిన నా స్వరూపంలో మిమ్మల్ని నేను రూపించి ఉన్నాను, మిమ్మల్ని నేను తయారు చేసి ఉన్నాను. ఒక చేతులతో మిమ్మల్ని ప్రత్యేకంగా నేను రూపించి ఉన్నాను. రూపించిన దేవుడు మనం ఏమేమి తప్పిపోయి ఉన్నాము. నాణ్యమని మనం తప్పిపోయి ఉన్నాము. మేము తప్పిపోయిన కుమారుని వల్ల మనం ఉన్నామేమో. కుమారుడు తప్పిపోయాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు. దూర ప్రాంతంలోకి వెళ్ళి ఆస్తి నమ్ముకొని దొర వ్యాపారం చేసి పాడి చేసి నష్టం చేసుకుని ఉన్నాడు. అంత నష్టం చేసుకున్నప్పుడు కూడా ఆ తండ్రి కుమారుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడైనా సరే తిరిగి వస్తాడు, నేను మరో అతన్ని నేను చేర్చుకుంటానని తండ్రి దినమెల్లా చేతులు చాపి కుమారుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నీవు తప్పిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? వెండి నాణ్యములను పోగొట్టుకున్న స్థితిలో నీవు ఉన్నావా? ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకేం తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. ప్రభువా, ఏ విషయంలో తప్పిపోయి ఉన్నావు? చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా నీ హృదయం ఒకవేళ బండబారిపోయి ఉండలేవు. ఏ విషయంలో తప్పిపోయి ఉన్నావు? దేవుని ఉదయకాల సమయంలో పరిశోధించుకున్నాం. తప్పిపోయినప్పుడు దేవుడి దగ్గరికి కుమారుడు ఎలాగైతే వచ్చారు, మరలా వచ్చారు. తప్పిపోయిన వారు కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని వస్త్రము, రాజ వస్త్రము తొడిగి, బంగారము వెండి కమ్మ, వెండి ఉంగరము, బంగారపు ఉంగరము తొడిగి, చెప్పులు తొడిగి మరలా అతన్ని సింహాసనం కూర్చొని పెట్టాడు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఎదుగుతూ ఉన్నాడు, రక్షిస్తాడని ఆయన వద్దకు రావాలి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ విషయంలో తప్పిపోయి ఉన్నాము? తప్పిపోయిన గొర్రె గురించి మనకు తెలిసిన వాక్యం. తప్పిపోయిన గొర్రె ముళ్ళ కంచెలో చిక్కుకొని ఉన్నది, గాయాలతో ఉన్నది. ఇదిగో అతని వెతుకుతూ ఉన్నాడు, కాపరి దాన్ని వెతుకుతూ ఉన్నాడు. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది, 99 గొర్రెలు ఉన్నాయని చెప్పేసి అతను సంతోషించలేదు. తప్పిపోయిందని చెప్పేసి అతను ఊరుకోలేదు. ఎతికేంత వరకు, దొరికేంత వరకు దాన్ని వెతుకుతూ ఉన్నాడు. అరణ్యంలో వెతుకుతూ ఉన్నాడు. ముళ్ళ కంచులో చిక్కుకొని ఉన్నది, గాయాలతో ఉన్నది, రక్తాలు కారుతూ ఉన్నది. దాన్ని భుజం మీద పెట్టుకొని, భుజాల మీద ఎత్తుకొని దానిని తీసుకొని వస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. జిగట మందులో మహేశ్వర్యం ఇచ్చిన వాడు. ఆయన పోలిక చెప్పిన రూపంలో, ఆయన స్వరూపంలో తయారు చేస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. నీ విలువ నీకు తెలియట్లేదేమో. నేను పనికి రాని వాడిని, నేను ఎవరికి పనికి రావట్లేదు, నేను నా భర్తకి పనికి రావట్లా, నా బిడ్డలకి పనికి రావట్లా, నా స్నేహితులు, నా బంధువులకి నేను పనికి రాని దానిగా, నేను ఎవరికి నేను దూరంగానే ఉంటున్నాను అనుకున్నాను. మేము దేవుడు నిన్ను దినమెల్లా చేసి నిన్ను పిలుస్తున్నాడు. నీ విలువ నీకు తెలియదు, నీ పరిస్థితి నీకు తెలియదు. దేవుని వద్దకు వస్తే నీవు ఎంత విలువైన బిడ్డవో, ఎంత విలువ కలిగిన వాడవో నీకు తెలిసిద్ది. నీ విలువేంటి నీకు తెలిసిద్ది. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ విలువను పోగొట్టుకుంటున్నామే. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి నీ విలువని, నీకున్న విలువను, నీకున్న ఆ గొప్ప భాగ్యం పోగొట్టుకున్నామేమో. ఒకసారి పరిశోధించుకున్నాయి. ఉదయకాల సమయం ముందు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా వాక్య వెలుగులో మన జీవితాన్ని మనం పరిశోధించుకున్నాం. ప్రభానికి వందనాలు అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభా, పరలోకంలో ఒక పాపి మారు మనసు పొందుట అది ఎంతో పరలోకంలో గొప్ప భాగ్యం అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా ప్రభా, ఒక పాపి మారు మనసు పొందుట అయ్యా దేవతతో ఎదుట గొప్ప సంతోషము ప్రభా. అయ్యా అనేక మంది ప్రభా నశించిపోతున్నారు ప్రభా.
అయ్యా నశించిన దాన్ని ఎడకు రక్షించిన కోసమే లోకానికి వచ్చిన దేవుడి ప్రభా, మేము ఏ విషయంలో నష్టపోతున్నాం, ఏ విషయంలో తప్పిపోయామో, ఏ విషయంలో దిగజారిపోయి ఉన్నామో ప్రభా, అటు భాగ్యం మీ వద్దకు వచ్చే భాగ్యము దయచేయమని నీకే మహిమ చెల్లించుకుంటే వాక్యాన్ని విజయాన్ని బిడ్డల హృదయాల్లో మీరు నీరు కట్టి మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.